అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు తప్పనప్పుడు. నా వీడియో గనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకు చెస్ ఆడటం వచ్చా? విస్కీలో సోడా కలుపుకుంటూ అడిగాడు వాసుదేవరావు. ఏదో సార్, కొద్దిగా. కాలేజీ రోజుల్లో ఆడేదాన్ని అంది పల్లవి కోక్లో సోడా కలుపుకుంటూ. రాత్రి 9 దాటింది. బయట చలిగా ఉన్న హీటర్ వల్ల గది వెచ్చగానే ఉంది. అది వాసుదేవరావు కంపెనీ గెస్ట్ హౌస్లోని అతని ప్రత్యేకమైన గది. కంపెనీ పని మీద బెంగుళూరు వస్తూ తోడుగా పర్సనల్ అసిస్టెంట్ పల్లవిని కూడా తీసుకొచ్చాడు వాసు. పని పూర్తయ్యే సమయానికి లాస్ట్ ఫ్లైట్ వెళ్ళిపోయింది. మళ్ళీ తెల్లారి ఫస్ట్ ఫ్లైట్కే ప్రయాణం. వాసుదేవరావుకి ఉత్సాహంగా ఉంది. పల్లవిని ట్రాప్లో వెయ్యటానికదే మంచి ఛాన్స్. అందుకే ఈ చెస్ ప్రస్తావన. పల్లవికి 25 ఏళ్లుంటాయి. చక్కగా ఉంటుంది. ఇంకా పెళ్లి కాలేదు. మిడిల్ క్లాస్ వాళ్లకుండే అన్ని ఈతిబాధలు ఈమెకి ఉన్నాయి. వాసుదేవరావు కన్నీ తెలుసు. అవి ఇవి ఇచ్చి ఆమెను పడేయాలని చూశాడింతవరకు. దేనికి లొంగే ఘటం కాదామె. అందుకే మరి మోజెక్కువైపోయింది. ఆ పిల్లని ఎలాగైనా నొప్పించకుండా ఒప్పించుకోవాలని బాస్ ఆలోచన. ఆ ఒక్క పిచ్చి తప్పిస్తే పక్కా జెంటిల్మ్యాన్. వేరే వాళ్ళ దగ్గర మాత్రం ఇంతకన్నా భద్రత ఉంటుందని భరోసా ఏంటి? ఇక్కడే ఏదో వడుపుగా ఉంటే సరి. తెలియని గందరగోళం కన్నా తెలిసిన ఈ మేళమే బెటర్ అని సర్దుకుపోతూ వస్తూ ఉంది పల్లవి. ఫ్లైట్ ఎప్పుడో తెల్లవారుజామున. అప్పటిదాకా నిద్ర పట్టట్లేదు. పోనీ కాసేపు చెస్ ఆడుదామా పల్లవి సరదాగా అని ప్రపోజ్ చేశాడు వాసుదేవరావు. వాసుదేవరావుకి చెస్లో మంచి ప్రావీణ్యముంది. చికాగ్గా ఉన్నప్పుడో హుషారుగా ఉన్నప్పుడో ఒక్కడే కూర్చొని ఎత్తులు వేసుకుంటూ ఉంటాడు. అందుకే అతని దగ్గర ఎప్పుడూ ఓ చెస్ బోర్డు, కాయలు ఉంటుంటాయి. ఆ సంగతి పల్లవికి తెలుసు. బ్యాగ్లో నుండి బోర్డు తీసి కాయల్ని బల్ల మీద సర్దుతూ ఉంది పల్లవి. పందెం ఏమిటని అడిగాడు బాసు. పందెమేమీ వద్దులే సార్, అయినా మీతో నాకు పందాలేమిటి అంది పల్లవి కొద్దిగా సిగ్గుపడుతూ. పందెం లేకపోతే ఏ ఆట పసందుగా ఉండదు పల్లవి. జస్ట్ ఫర్ ఫన్ సేక్ ఏదో ఒకటి ఉండాలి. సరే, అదేంటో కూడా మీరే చెప్పండి అంది తన వైపు నల్లకాయలు తిప్పుకుంటూ. నువ్వు గెలిస్తే నీకిప్పుడే ప్రమోషన్ ఆర్డర్స్ చేతిలో పెడతా. మరి నేను ఓడిపోతే ఏమీ లేదన్నాడు వాసుదేవరావు. హర్ట్ అయినట్లు చూసింది పల్లవి. అదేం బాగుంటుంది, ఏదో ఒకటి చిన్నదైనా సరే చెప్పండి సార్ అంది. ఆ ఆత్మాభిమానమే బాగా నచ్చుతుంది వాసుదేవరావుకి. నిదానంగా అన్నాడు. సరే, నువ్వంత ఫీల్ అవుతున్నావు కనుక ఒక పని చేద్దాం. నేను చెక్ చెప్పినప్పుడల్లా వెనక్కి తీసుకోవటానికి ఓ కిస్ తీసుకుంటాను. నువ్వు చెక్ చెప్పి వెనక్కి తీసుకుంటే ఒక 1000 రూపాయలు ఇచ్చుకుంటాను. 3 సార్లకు మించి ఇద్దరికీ ఛాన్స్ లేదు. ఓకేనా? పల్లవి సైలెంట్ అయిపోయింది. పోనీలే, నీకంత ఇదిగా ఉంటే ఆట వద్దులే. నీ రూమ్కి పోయి హాయిగా పడుకో. సరిగ్గా తెల్లారి 5ంటికి లేపు చాలు అని ఆవలిస్తూ లేవబోయిన బాస్ని ఆపేసింది పల్లవి. సరే సార్, ఈ ప్రమోషన్లు మనీ రెండూ నాకు నా ఫ్యామిలీకి చాలా అవసరం అంది పల్లవి. గెలుపోటములు దైవాధీనములు అంటూ సిసిలియన్ ఓపెనింగ్ వేశాడు వాసుదేవరావు. ఆట నడుస్తూ ఉంది. పల్లవి త్వరగా బలాలు పోగొట్టుకుంటూ ఉంది. వాసుదేవరావుకి ఉత్సాహంగా ఉంది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అవకాశం. యాపిల్ పండు లాంటి పిల్ల అందుకొనేంత దూరంలో ఉంది. 5 నిమిషాలు కాకుండానే చెక్ అన్నాడు బాస్. పల్లవి సిగ్గుపడుతూ ప్లీజ్ విత్డ్రా సార్ అని అడిగింది మురిపెంగా. మరి కిస్? ఫస్ట్ టైం కదా, చేతి మీద తీసుకోండి అంది బిడియంగా. తామరతూడు లాంటి ఆమె చేతినందుకొని కిస్ ఇస్తుంటే ఆ టచ్చింగ్కి ఎక్కడో వెళ్ళిపోయింది వాసుదేవరావు మనసు. చేతి మీదే ఇంత రంజుగా ఉంటే చెంప మీద, లిప్స్ మీద ఇంకెలాగుంటుందో. వాసుదేవరావు గుండెలు గుబుగుబులాడాయి. బాసు చెక్ వెనక్కి తీసుకోవటంతో ఆట ముందుకు సాగటం మొదలుపెట్టింది. పల్లవి ఈసారి వడుపుగా తప్పించుకుంటూ ఉంది. రెండవసారి చెక్ చెప్పటానికి 10 నిమిషాలకు పైనే పట్టింది. వెనక్కి తీసుకోనా అని అడిగాడు వాసు. బాస్ కొంటగా చూస్తూ
తప్పేముంది అంది పల్లవి తలెత్తకుండానే చెయ్యి ముందుకు చాపి. నో, పునరుక్తి దోషం పనికిరాదు ఈసారి అంటూ చెంపలు చూపించాడు చిలిపిగా. మరి మూడోసారైతే అనడిగింది పల్లవి భయంగా. అన్నిసార్లు నేనే చెక్ చెప్పాలనేదేముంది పల్లవి, చూస్తున్నాగా. యువర్ ఆల్సో ఏ గుడ్ ప్లేయర్ అన్నాడు బాస్. పల్లవి బెదిరిపోకుండా. ఒక్క క్షణం ఆగి నిదానంగా అంది పల్లవి. ఒక చిన్న అడ్జస్ట్మెంట్ సార్ ఈసారిది, అయితే గిదీది మూడోసారిది. ఒక్కసారే తీసుకోండి సార్ ప్లీజ్. నేను మీలాంటి గ్రాండ్ స్టార్ని కాదు, ఆడపిల్లను. ఫస్ట్ టైమే బాగా డిస్టర్బ్ అయ్యాను. ఇప్పుడే అంటే ఈ మాత్రం కూడా ఆడలేను సార్ ప్లీజ్ ప్లీజ్ కన్సిడర్ సార్. వాసుదేవరావు ఆలోచనలో పడ్డాడు. ఈ ప్రపోజల్ బాగానే ఉంది. బిట్స్గా కిస్సులిస్తే కన్నా ఒక్కసారే పక్కన పైన ఇచ్చేస్తే నెక్స్ట్ మూమెంట్లో ఆమె ఫ్లాట్ అయిపోవటం ఖాయం. తన పని అనుకున్న దానికన్నా మరింత సులువైపోవటంతో సంతోషంగా ఒప్పుకొని మంత్రిని వెనక్కి తీసుకొని మరో ఎత్తు వేసి ఆమె ముందు ఆడటానికి దారి ఇచ్చాడు. మూడోసారి కూడా చెక్కనేసి ఎప్పుడెప్పుడు ఆమెను ఆక్రమించుకుందామా అని ఆత్రంగా ఉంది వాసుదేవరావు మనసు. ఎటు నుంచి వస్తున్నా ఆ పిల్ల బడుపుగా తప్పుకుంటూ ఉంది. తన నడక తడబడుతోంది. ఈ పిల్ల దగ్గర ఇంత ఆట ఉందని తెలియదే. తెలిసుంటే ఇలా ఈ ప్రమోషన్ తాయిలం చూపించేవాడు కాదు. ప్రమోషన్ ఇవ్వాల్సి వస్తున్నందుకు కాదు వాసుదేవరావు బాధ. ఇక ముందు ప్రమోషన్ పేరుతో ఆమెను బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉండదేమోనని. ఎలాగైనా సరే మూడోసారి ఆమె రాజుని దిగ్బంధం చేసి ఆమెను తన కౌగిల్లో బంధించాల్సిందే వాసుదేవరావు. సర్వశక్తులో ఒడ్డి కసిగా పావులు కదుపుతూ ఉన్నాడు. పల్లవి తదేకంగా బోర్డు వంకే చూస్తూ ఆడుతూ ఉంది. డిఫెన్స్లో పడిపోయాడు బాస్. చచ్చేటంత ఉక్రోషం వచ్చిందతనికి. పెదాల దాకా వచ్చిన ముద్దులు మిస్ అయిపోతున్నాయేమోనని నిస్పృహ మొదలయ్యింది. అందుకునేటంత దగ్గరగా వచ్చిన అందం అందకుండా దూరంగా పోతుందేమోనన్న దుగ్ధ అతని మనసుని నిలవనియ్యటం లేదు. ఆ ఒత్తిడికి తను తట్టుకొనేటందుకు తంటాలు పడుతున్నాడు. చెక్ అందామె. వాసుదేవరావు కళ్ళు బైర్లు కమ్మాయి. తన రందిలో తనుండగా పల్లవి తన రాజును గోతిలో దింపేసింది. తప్పించుకునే దారి ఏమాత్రం లేదు. 1000 రూపాయలిచ్చి వెనక్కి తీసుకోమని చులకనయ్యే కన్నా ఆ ప్రమోషన్ ఏదో పారేస్తే పరువన్నా నిలబడుతుంది. తరువాతైనా తనకింతకన్నా మెరుగ్గా ఆడాలనుకున్న ధైర్యం పోయింది. పూర్తిగా డిస్టర్బ్ అయిపోయిన కండిషన్లో పల్లవి ప్రమోషన్స్ ఆర్డర్ మీద వణికే చేతులతో సంతకం చేశాడు వాసుదేవరావు. మన బాస్ చెస్లో గ్రాండ్ మాస్టర్ కదా, నీకేమో ఆట అంత బాగా రాదంటావు. అయినా అంత ధైర్యంగా పందెం ఎలా కాసావే, అందులోనూ ఇలాంటిది అని అడిగింది వనజ ఆ మర్నాడు ఆఫీసులో. నాకు చెస్ అంతగా తెలియని మాట నిజమేనే, కానీ మగాడి నైజం నాకు బాగా తెలిసే. అందుకే ఇబ్బంది అనిపించిన మొదటిసారి చేతి మీద ముద్దు పెట్టుకోనిచ్చాను. తప్పించుకొని దారి లేనప్పుడు ఇట్లాంటి తమాషాలే ఏవో చెయ్యక తప్పేముందిలే. మనలాంటి వాళ్లకు అది సహజం అంది వనజ. ఇంత మంచి కథను మనకు అందించిన మిథున్ బాబు గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.